గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఇప్పుడు ఏం తెలుసుకుంటామంటే ట్రస్ట్ వాలెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఈ వీడియోలో మీకు ఎవ్రీథింగ్ నేను క్లియర్ చేయబోతున్నాను. ప్లేస్టోర్లోకి వెళ్ళి మనము ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేయగానే మనకి ఇలా ట్రస్ట్ వాలెట్ యాప్ అనేది కనబడుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనము ఇక్కడ వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా పైన రైట్ కార్నర్లో, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అని వస్తుంది. అంటే ఆల్రెడీ నేను వ్యాలెట్లు అన్నీ క్రియేట్ చేసుకొని ఉన్నాను కాబట్టి ఇది ఒక ఫ్రెష్ వ్యాలెట్ అనేది ఒక వీడియో కోసం అనేది ఈ వ్యాలెట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ మీదకి వెళ్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది సీక్రెట్ ఫేజ్ ఆర్ షిఫ్ట్ బెటా. మీన్స్ ఏంటంటే మనకు సీక్రెట్ ఫేజ్ అంటే మనకు ఒక 12 వర్డ్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ బెటా అని అంటే ఇది మామూలుగా జస్ట్ సీక్రెట్ ఫేజ్ అడగకుండా కీలెస్ వ్యాలెట్ అంటారు దీన్ని. ఇది కాకుండా మనము సీక్రెట్ ఫేజ్ వ్యాలెట్ అనేది ఎలా చేయాలో నేను చెప్తాను. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాకప్ సీక్రెట్ ఫేజ్ అని ఉంటుంది. అంటే ఇది మాన్యువల్గా చేసుకోవచ్చు, లేదంటే గూగుల్ బ్యాకప్తో చేసుకోవచ్చు. గూగుల్ బ్యాకప్ అంటే మనం ఏదైతే పాస్వర్డ్స్ కానీ అవి మనం బ్యాకప్ పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే ఈ యొక్క వ్యాలెట్ యొక్క బ్యాకప్ అనేది మనము ఈ విధంగా పెట్టుకోవచ్చు. బ్యాకప్ మాన్యువల్లీ అని అంటే డైరెక్ట్ ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇవన్నీ టిక్ మార్కులు ఇచ్చేసుకొని కంటిన్యూ చేసి ఇక్కడ 12 వర్డ్స్ వస్తాయి. ఈ 12 వర్డ్స్ అనేటివి మనము ర్యాండమ్గా వస్తాయి నెక్స్ట్ స్టెప్లో ఇవి. సో ఈ విధంగా అయితే మనకు వ్యాలెట్ అనేది ఇట్లా ర్యాండమ్గా 12 వర్డ్స్ అనేటివి రావడం జరుగుతాయి. ఇక్కడ వర్డ్ 1 అని అడుగుతుంది. సో నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ ఏదో ఇన్కరెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి ఇందాక 12 వర్డ్స్ వచ్చినాయి కదా, వాటిని మనం ఇక్కడ వర్డ్ 1 అనేది సెన్స్ అని సెలెక్ట్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వర్డ్ 4 అనేది. వర్డ్ 4 అంటే ఏంటంటే ఇదండి వర్డ్ 4, వర్డ్ 7, వర్డ్ 10. సో ఈ విధంగా మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కొట్టాలి. కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా ఇలా మనకు ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఇదే వీడియోలో ఏదైతే మన బిఎన్బి మైనింగ్ సైట్ ఉందో ఆఫ్టర్ లాంచ్ మనకు రెఫరల్ లింక్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా సెటప్ చేయాలి, రిజిస్టర్ ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ డిస్కవర్లోకి వెళ్ళాలి. మనము డిస్కవర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇలా బిఎన్బి మైనింగ్ .live ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా చేసిన వెంటనే మనకి ఇక్కడ సైట్ అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది డాష్ బోర్డ్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా బిఎన్బి మైనింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందండి. సో డాష్ బోర్డ్ ఇది చూసుకోవచ్చు మనము. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ అవుతుంది. బట్ ఇది ఏంటంటే వెబ్సైట్ నేను చూపిస్తున్నాను కాబట్టి డాష్ బోర్డ్ అనేది సిస్టమ్ ఇలా ఉంటుందని చూపిస్తున్నాను. బట్ మనకి ఈ రిఫరల్ లింక్ అనేది వచ్చిన తర్వాత డైరెక్ట్ మీకు ఇక్కడ ఈ లాగిన్ పేజ్ అనేది రిజిస్టర్ ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్పాన్సర్ ఐడి వస్తుంది. ఎప్పుడైతే మనము స్పాన్సర్ లింక్ తీసుకొని ఇక్కడ మనము పేస్ట్ చేసి వెబ్సైట్లోకి వచ్చామో ఎంటర్ రిఫరల్ లింక్ ఐడి దగ్గర ఆటోమేటిక్గా ఐడి నెంబర్ అనేది వస్తుంది. డైరెక్ట్ మీరు రిజిస్టర్ చేయాలి. దానికంటే బిఫోర్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నెట్వర్క్ అనేది ఈథీరియంలో ఉంటుంది. ఈథీరియం అని కాకుండా స్మార్ట్ చైన్ బిఎన్బి అనేది కన్వర్ట్ చేసేసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కొట్టాలి. దానికి బిఫోర్ మీరు ఏం చేయాలి అని అంటే మీకు ఇక్కడ చూపించినట్టుగా యూఎస్డిటీలో $4 ఉండాలి, మినిమం బిఎన్బిలో $1 ఉండాలి. అంటే ఐడి యాక్టివేషన్ అయిపోవాలి అంటే ఎగ్జాంపుల్ $5 ఉండాలి.
మ్యాక్సిమం $5 ఉంటే మనకి ఇక్కడ ఐడి అనేది యాక్టివేషన్ అనేది అయిపోతుందండి. సో నేను మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఎలా చేయాలి ప్లస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ చూపించాను క్లియర్గా. మీరు దీన్ని చూసుకోండి అండ్ వీలైనంత వరకు టీమ్ చేసి మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోండి. నేను ఈ వీడియో కాకుండా మన తెలుగులో ప్లాన్ అనేది ఇప్పటివరకు ఎవరు చేయలేదు. సో నేను చేసి నేను మీకు ఫార్వర్డ్ చేస్తానండి. అది కూడా నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద మన గ్రూప్ లింక్ అనేది ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.